ఇంకా గట్టి చెప్తామా? పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు వారు ఒంటి నిండా గాయాలంట. వారి ఒళ్ళంతా రక్తంతో కార్చివేయబడుతున్న సమయం చేతికి బొండలు వేశారంట, సంకెళ్ళు వేశారంట, కాళ్ళకి సంకెళ్ళు వేశారంట. కానీ వారు స్తుతించడం మాత్రం ఆపలేదు. గట్టిగా చెప్పలు కొడతాం హల్లెలూయా. ఇప్పుడు మీ చేతికి ఏం సంకెళ్ళు వేశారు? మీ కాళ్ళకన్నా మేకులు కొట్టారేంటి? హల్లెలూయా. ఇంత అరేంజ్మెంట్ చేసి దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. హల్లెలూయా. కాబట్టి మనమే దేవుణ్ణి ఆరాధించకపోతే యేసు ప్రభు తెలియని వారు ఈ గ్రౌండ్లో చాలామంది వస్తారు చూడటానికి. ఎలా దేవుణ్ణి వీరు ఆరాధిస్తున్నారు, వీరి దేవుణ్ణి ఎలా వీరు గణపరుస్తున్నారు, వాళ్ళందరూ చూసి ఏం నేర్చుకుంటారు ఇంకా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు? ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మార్గము నేనే అన్నాడే యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే. చెప్పండి, మార్గము నేనే. వినపట్లేదు, ఒక నిమిషం. మీరు అన్నారు యేసు అని చెప్పాలి. మార్గము నేనే. ఇటు బాగా వినపడుతుంది, గుడ్. ఇటు వినపట్లేదు. మార్గము నేనే. వెనుకున్న వాళ్ళు ఇప్పుడు సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే. హల్లెలూయా. మీరు చెప్పేది ఎలా ఉంది? ఆయన అంటే అన్నాడులేండి, మేమేం చేయాలి అన్నట్టుంది మీరు నా ఫేస్ చూసి. హల్లెలూయా. అందరు నవ్వండి సంతోషంగా. హల్లెలూయా. ఎలా ఉంటే ఖచ్చితంగా లైవ్ చూస్తున్నారు బెన్నీ జాషువా గారు. ఎలా ఉంటే ఖచ్చితంగా మన ప్రాంతానికి ఫస్ట్ టైం వచ్చారు. మనం ఎంత ఘన స్వాగతంతో, అరుపులతో, కేకలతో, శబ్దము చేస్తూ మనమందరూ దేవుడి నామాన్ని గణపరచాలి. గట్టిగా చెప్పలు కొడతాం హల్లెలూయా, హల్లెలూయా. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. అందరు పాడండి, పాడండి. రానున్న రారాజు నా యేసు మహారాజు, మన యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. చెప్పలేడుతాం. రెండు చేతులు పైకి చెప్పలు కూడా. చేతులు ఉన్న వాళ్ళంతా, యేసయ్య నామాన్ని గణపరచడానికి వచ్చిన వాళ్ళంతా అటు ఇటు కదులుతూ, కొంచెం అటు ఇటు కదులుతా. స్వస్థతనిచ్చే నా మంచి యేసు, స్వేచ్ఛను ఇచ్చే నా మంచి యేసు, శ్వాసను నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థతనిచ్చే నా మంచి యేసు, స్వేచ్ఛను ఇచ్చే నా మంచి యేసు, శ్వాసను నింపే నా మంచి యేసు, హృదయంలో చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. అక్కడ చెప్పండి, చెప్పండి. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే, జీవము నేనే, సత్యము నేనే, నాకై మరణించి లేచా. హల్లెలూయా. మన దేవుడు సజీవుడై ఉన్నాడు. మీ పక్కన వారికి సెకండ్ నుంచి చెప్పండి,
మన దేవుడు సజీవుడై ఉన్నాడు బ్రదర్, మన దేవుడు సజీవుడై ఉన్నాడు సిస్టర్. హల్లెలూయా. కాబట్టి జీవము కలిగినటువంటి దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, పునరుత్థానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు నీలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇక చనిపోయిన వాడవు కాదు, ఆయనతో కూడా తిరిగి లేపబడిన వాడు. గట్టిగా చెప్పలు కొడతాం హల్లెలూయా. కాబట్టి ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఈ రాత్రి కాల సమయం ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాన్ని జరిగించబోతున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడతాం. మార్గము నేనే, సత్యము నేనే, జీవము. ఒక నిమిషం మీరు పాడండి. ఇప్పుడు ఆ సౌండ్లో అసలు మీరు పాడుతున్నారు పాడలేదు అర్థం కావట్లేదు. హల్లెలూయా. మార్గము నేనే, సత్యము నేనే, ఇంకా మార్గము నేనే. ఇది జీవవాక్యం. నీ నోటితో నువ్వు పలుకుతూ ఉండగా ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయన జీవం. ఈ వాక్కును నువ్వు పలుకుతూ ఉండగా, నువ్వు ఇక్కడ ఉండగానే నీ జీవితంలో దేవుడు స్వస్థతనిస్తున్నాడు, విడుదలనిస్తున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ప్రతి మేలుని దేవుడు ఈ రాత్రికాలం ఓపెన్ చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి పాడండి. మార్గము నేనే, సత్యము నేనే. ప్రతి నోరు పలక. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. మరల మార్గము నేనే, అటు కదులు. సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. అటు కలుగుతూ. రానున్న రారాజు నా యేసు మహారాజు. మన దేవుడు మహారాజు అయి ఉన్నాడు. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. విడుదలనిచ్చే నా మంచి యేసు అని చెప్పండి. హల్లెలూయా. నేను విడుదలనిచ్చే అంటే మీరు నా మంచి యేసు అని చెప్పాలి. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి ఆనందాలు టెంపరరీ. దెర్ ఇస్ ఎ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం మనకు దొరుకుతుందంట. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ బంధకములో ఉన్నావో, ఏ వ్యసనములో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఈ రాత్రికాల సమయం దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. మేము అందరూ గట్టిగా చెప్పకూడదామా? నమ్మపోతే మీ ఇష్టం. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దేవుడు ఈ రాత్రికాల సమయం ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వబోతున్నాడు. బికాస్ నా యేసు మంచి దేవుడు. హల్లెలూయా. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు. చెప్పండి. తేజోమయుడు, మృత్యుంజయుడు. అందరూ చెప్పాలి. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. హల్లెలూయా. చెప్పరండి అమ్మా. హల్లెలూయా. నీ యేసు మంచివాడు కాదా? నా యేసు మంచివాడే. హల్లెలూయా. నా యేసు గొప్పవాడు, నా యేసు మంచివాడు అన్నవారందరూ నాట్యమాడుతూ గంతులు వేస్తూ ఈ రాత్రికాల సమయం ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా మనం తెలియజేసేది ఏంటంటే, ఈ లోకానికి నా యేసు మంచివాడు. అందరూ చెప్పండి. నా యేసు మంచివాడు. నాలా చెప్పండి. హల్లెలూయా. నా యేసు మంచివాడు. చెప్పండి. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత. చెప్పండి. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. నా యేసు మంచివాడు,
నా యేసు, నా యేసు, నా యేసు మంచివాడు. అందరూ చెప్పండి, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు. అందరూ స్వరమైతే. పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే, పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన శుద్ధుడు గనుడు విజయవంతుడు ఆశ్చర్యకరుడు, ఆయన శుద్ధుడు గనుడు విజయవంతుడు ఆశ్చర్యకరుడు. పాపాన్ని గెలిచిన మరణము జయించిన శక్తిమంతుడు, నీకై నాకై ప్రాణము పెట్టిన ప్రేమామయుడు. పాపాన్ని గెలిచిన మరణము జయించిన శక్తిమంతుడు, నీకై నాకై ప్రాణము పెట్టిన ప్రేమామయుడు. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. చెప్పండి, నా యేసు. రెండు చేతులు పైకెత్తి. నా యేసు, నా యేసు, నా యేసు. ఎవరొస్తారు అందరూ? నా యేసు, నా యేసు మంచివాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు, జీవనదాత చక్కని దేవుడు. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు జీవనదాత చక్కని దేవుడు. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు. చెప్పండి, నా యేసు. ఆయనకే మహిమ. ఆ వెనుకున్న వాళ్ళు రెండు చేతులు పైకెత్తి. మన యేసు నామాన్ని